గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నేను ఎంత ఎల్లోగా ఎందుకున్నానో నాకు కూడా తెలీదు. ఈ కెమెరా ఏంటో ఎల్లోగా పిక్ చేస్తుంది. అండ్ ఇప్పుడే నేను ఒక వీడియో కూడా షూట్ చేసి వచ్చాను. అండ్ ఎండాకాలంలో వీడియో షూట్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. లైక్ ఫ్యాన్ వేస్తే వీడియో బాగా రాదు, ఫ్యాన్ ఆపేస్తే ఇదిగో ఇలా నేను కరిగిపోతాను అనమాట. లైక్ చాలా చాలా కష్టం. అండ్ ఇప్పుడు కొంచెం కలర్ బాగా పిక్ చేస్తుంది. ఇందాక మరి ఎల్లోగా చూపించింది. అండ్ నేను చూసాను ఎంత ట్యాన్ అయిపోయాను. ఈ స్కిన్ చూసారు ఎంత ట్యాన్ అయిపోయిందో. మరి ఈ మధ్యన కొంచెం ఎండలో ఎక్కువే తిరిగేస్తాను అనమాట. అండ్ అందుకోసం ఎంత ట్యాన్ అయిపోయా. ఇటు వైజాగ్ వెళ్ళాల్సింది. సో చాలా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుందాం. అండ్ ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈరోజు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో నేను మీతో షేర్ చేస్తున్నాను మమ్ ఎర్త్ లీవ్స్ ఆఫ్ క్లారిటీ అండ్ రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరమ్స్ అండి. ఎసెన్స్ మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, దానివల్ల మన స్కిన్లోకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. ఈ లీవ్స్ ఆఫ్ క్లారిటీ అన్నది యాక్నీకి వీటన్నిటికీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎసెన్స్ సీరం అని చెప్పొచ్చు. అండ్ రూట్స్ ఆఫ్ రేడియన్స్ అన్నది మన రూట్స్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది అనమాట. దీంట్లోని ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా నార్మల్ ఉంటాయి. వీటి మాలిక్యూల్స్ ఎంత చిన్నవి ఉంటాయి అంటే మన స్కిన్ లోపలికి వెళ్ళి పెనిట్రేట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. జస్ట్ మన ఫేస్ వాష్ చేసుకుని ఫ్యూ డ్రాప్స్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మన ఫేస్కి అబ్జర్వ్ చేసేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఇందులో టోటల్గా 4 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి రూట్స్ ఆఫ్ రేడియన్స్ అనమాట. ఇది మన రూట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ లైక్ పిగ్మెంటేషన్ ఇలాంటివి అన్నిటినీ ఇది సాల్వ్ చేస్తుంది. అండ్ చాలా చాలా వాటర్ లైక్ కన్సిస్టెన్సీ అనమాట. చాలా థిన్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా, ఇవి ఎలా అప్లై చేయాలో. ఫేస్ వాష్ చేసిన తర్వాత వీటిని అప్లై చేసుకోవాలి, తర్వాత మాయిశ్చరైజర్ అలా అప్లై చేసుకోవాలన్నమాట. ప్యాకేజింగ్ కూడా మస్తు క్యూట్ ఉంటుంది. అండ్ మమ్ ఎర్త్ గురించి తెలుసు కదా, మమ్ ఎర్త్ ఈజ్ అ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. వాళ్ళు ఎంత ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. ఈ రూట్స్ ఆఫ్ రేడియన్స్ అనేది 98% మందికి నచ్చింది. అండ్ డీప్ మన స్కిన్ లోపల నుంచి రిపేర్ చేసి మనకి చాలా రేడియంట్ స్కిన్ని ఇస్తుంది అనమాట. ఇందులోనే వచ్చేసి అశ్వగంధ టర్మరిక్ ఉన్నాయి. అది మన స్కిన్కి ఎంత మంచిదో నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు, మీ అందరికీ తెలుసు కూడా. అండ్ మమ్ ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో, నాయకాలో అండ్ మమ్ ఎర్త్ వెబ్సైట్లోని. మమ్ ఎర్త్ వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. నా కూపెన్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు, Sireesha 2022 అన్నదన్నమాట. అండ్ ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్, డీప్లీ హైడ్రేట్ చేస్తుంది, మేక్ స్కిన్ రేడియంట్, లైట్ వెయిట్ అండ్ క్విక్గా అబ్జార్బ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి టర్మరిక్, అశ్వగంధ. దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ విచ్ లైక్ మన స్కిన్ని రేడియంట్గా చేయడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో హ్యార్లానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. హ్యార్లానిక్ యాసిడ్ ఏంటి అంటే వాటర్ని పట్టుకుని ఉంటుంది అనమాట. సో మన స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది. తర్వాత మనం మాట్లాడుకుందాం లీవ్స్ ఆఫ్ క్లారిటీ. లీవ్స్లోని వచ్చేసి నీమ్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి పింపుల్స్, యాక్ని ఇలాంటివి ఏమైనా ఉంటాయి కూడా ఇవన్నిటినీ చాలా వరకు తక్కువ చేస్తుంది అనమాట. మేక్ స్కిన్ క్లియర్, ఇంప్రూవ్స్ టెక్స్చర్స్, యాక్ని ప్రోన్ స్కిన్కి ఇది సూటబుల్ అండ్ రెడ్యూస్ యాక్ని కూడా అనమాట. ఇదితో చాలా మందికి నచ్చింది. ఇందులో కూడా సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, నీమ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి చాలా చాలా మంచి చేస్తుంది అనమాట. వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా మమ్ ఎర్త్ యాప్ కూడా ఉంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే కూడా వస్తాయి అనమాట. మమ్ ఎర్త్ వాళ్ళు మనం ఎప్పుడైనా వాళ్ళ వెబ్సైట్ నుంచి ఏమైనా పర్చేస్ చేస్తే వాళ్ళు ఒక చెట్టు కూడా నాటుస్తారు. అలాగా ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండ్ సస్టైనబుల్ కూడా అండ్ చాలా చాలా మంచివి అనమాట. ప్రోడక్ట్ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అనేది అవ్వదు. సో ఈ రెండింటిది సీరమ్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం అసలు మర్చిపో. ఈరోజు ఎందుకో తెలీదు, కుషల్ వాజ్ సో హ్యాపీ అండ్ మార్నింగ్ నుంచి తెగ రాసేస్తున్నాడు అనమాట. కొంచెం కర్సివ్ రైటింగ్ బుక్ ఏదో ఇచ్చాను, అందులోనే లెటర్స్ అన్నీ ఉంటేనే అవన్నీ రాసేస్తున్నాడు. అండ్ ఐకియాలో మీ చిన్నపిల్లలు ఉంటే ఐకియాలో ఈ టేబుల్ చైర్ కొనుక్కోండి. చాలా చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్, మస్తు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. పిల్లలకి లైక్ స్టడీ టేబుల్ కమ్ డైనింగ్ టేబుల్ కమ్ అన్ని టేబుల్స్ లాగా అయిపోద్ది అనమాట. పక్కన చూసారు ఆ బట్టలు అన్నీ కూడా నేను నా హౌస్ హెల్ప్కి ఇవ్వడానికి డిసైడ్ చేసి తీసాను అనమాట. లైక్ అప్పుడు నేను షీన్లో బట్టలు చాలా కొనేదాన్ని. దానికి ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ రకాల డ్రెస్సులు వేసుకునేదాన్ని అనమాట. అవన్నీ ఇప్పుడు వేసుకోవట్లేదు అండ్ హైదరాబాద్లో అంత ఇష్టం కూడా లేదనమాట. సో అవన్నీ తీస్తాను.
తనకు కొంచెం పిల్లలు ఉన్నారు, వాళ్ళు యూస్ చేసుకుంటారు అంటే ఓకే అని చెప్పి ఇచ్చాను అనమాట. అన్ని బట్టలు లైక్ ఆల్మోస్ట్ అందులో ఒక 30 పేర్స్ ఉంటాయి, అన్ని బట్టలు అనమాట. సో ఈరోజు నా షెడ్యూల్లోనే ఉంది వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ చేయాలి. సో డీప్ క్లీనింగ్ చేయడానికి నేనేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాగ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అమెజాన్లోని, అవి మన చెల్లి కొనుక్కుంటేను అందులోంచి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను అనమాట. ఒకటి కాదు 4-5 తెచ్చుకున్నాను, అందులో ఒకటి ఈరోజు యూస్ చేస్తున్నా. ఇది డ్రమ్ క్లీనింగ్ మోడ్ కూడా ఉంటుందండి మా వాషింగ్ మిషన్లోని. సో ఆన్ చేసిన తర్వాత డ్రమ్ క్లీనింగ్ మోడ్కి వెళ్ళి ఆన్ చేస్తే ఆల్మోస్ట్ 2 hours తీసుకుంటుంది అనమాట. అక్కడ చూసారా డ్రమ్ క్లీనింగ్ 2 hours 23 minutes ఎంతో పడుతుంది. సో లోపల మొత్తం డ్రమ్ మొత్తం సూపర్ క్లీన్ అయిపోతుంది. అది అప్పుడప్పుడు చేస్తేనే బాగుంటుంది అనమాట. చేయకపోతే ఏంటి, మన వైట్ టీషర్ట్లు ఏమైనా వేసినప్పుడు ఆ లింట్ ఏదైతే ఉంటుందో అది తిరిగి బట్టలు కంటియడం స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు డ్రమ్ క్లీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ క్యాప్సూల్ లేకపోతే వెనగర్తో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు చూడండి, కొంచెం డిటర్జెంట్తో వీటితో కూడా చేస్తూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియో స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను కదా మస్తు ట్యాన్ అయిపోయానని. ఇది ఒక డిఐవై ఫేస్ ప్యాక్ అనమాట. ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక వారం రోజులు అప్లై చేశారంటే గ్యారెంటీగా ట్యాన్ అనేది చాలా వరకు రిమూవ్ అయిపోద్ది అనమాట. దీనికి ఫస్ట్ తీసుకున్నాను ఒక 1/2 స్పూన్ బియ్యం పిండి, 1 చిటికెడు పసుపు అనమాట, చిటికెడు కన్నా తక్కువే. దాని తర్వాత కొంచెం తీసుకున్నాను ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే విటమిన్ సి అనమాట. అది మంచిగా ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ హెల్దీగా అవడానికి చేస్తుంది. దాంట్లోపల నేను కొంచెం యాడ్ చేశాను కర్డ్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కర్డ్ వదిలేయండి, నార్మల్ స్కిన్ వాళ్ళు కర్డ్ కూడా చాలా బాగుంటుంది. అందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, అదేంటి అంటే మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా పేస్ట్లా చేసుకుని మన ఫేస్ మొత్తానికి అప్లై చేసేయాలి. ఒక 10 నిమిషాలు ఉంటే అది కొంచెం ఎండిపోద్ది. కొంచెం పామి కొంచెం వాటర్ స్ప్రే చేసి పామి కడిగేసుకుంటే చాలా చాలా వరకు ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు, అందరు పిల్లలు, అందరూ మమ్మీలు, డాడీలు అందరూ చేసుకోవచ్చు. ఇట్స్ పసుపు టింట్ ఇచ్చేస్తుంది కాబట్టి మీకు వద్దు అనుకుంటే పసుపుని స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. మీరే చూడొచ్చు, లిటరల్లీ చాలా ట్యాన్ అనేది ఫస్ట్ యూజ్లోనే రిమూవ్ అయిపోయింది. క్యాన్ని కూడా ఎంత తొందరగా రిమూవ్ చేసుకుంటే అంత మంచిది అనమాట. అది లేట్ అవుతున్న కొద్దీ అది గట్టిగా మన స్కిన్లో ఉండిపోద్ది. అండ్ దాని తర్వాత నేను చేశాను మజ్జిగ. ఇది గ్రీన్ కలర్లో ఎందుకు ఉందో తెలుసా, దీంట్లో నేను వేసాను బోల్డ్ అంత కొత్తిమీర, బోల్డ్ అంత కరివేపాకు, అండ్ దాని తర్వాత బ్లాక్ సాల్ట్ అన్నీ చేసి మజ్జిగ చేశాను అనమాట. సాహిల్ ఏం తిండు కదా గ్రీన్స్, కొత్తిమీర ఇవన్నీ, వాడికి ఇలా నేను దాసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇందులో ఆడికి కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా ఇందులో కలిపేసి మజ్జిగలో ఇస్తాను, లేదంటే లైన్ డేట్ సిరప్ ఇవన్నీ ఏమో పాలలో కలిపేసి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటాను. వాడికి గ్రీన్ కలర్ నచ్చలేదంట, వాడికి రెడ్ కలర్ మజ్జిగ కావాలంట. అంటే ఏం కలపాలరా, ఇప్పుడు బీట్రూట్ కలపాలా, ఏం కలపాలి అని అడిగితే అడలా నవ్వుతున్నాడు అనమాట. సో టేస్టీగానే ఉంటుంది. కరివేపాకు కొంచెం ఓవర్ డామినేట్ చేసేస్తుంది, బట్ చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకుని తాగొచ్చు. తర్వాత ఇంకా లంచ్ చేయాల్సిన టైం వచ్చింది. అండ్ మేము అన్ని బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేస్తాం కదా. నాకు బిగ్ బాస్కెట్లో ఒకటి నచ్చింది ఏంటి అంటే, తేగా ప్లాస్టిక్లు వాడతారు వాళ్ళు చాలా, అంటే వెజిటేబుల్స్ అన్నిటికీ ప్లాస్టిక్ ర్యాప్ చేసి ఉంచడం, తర్వాత వేరేగా కవర్ల నిండా పంపిస్తూ ఉంటారు. నాకు అది అసలు నచ్చదు. బట్ బయటికి వెళ్ళి తెచ్చే వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి. అందుకోసం ఎప్పుడైనా కాలీఫ్లవర్ వండినట్టయితే గ్యారెంటీగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటి అంటే, ఉప్పులోని నీటిలోని కాలీఫ్లవర్ అన్నది నానబెట్టాలన్నమాట. ఎందుకంటే కాలీఫ్లవర్లో మన కంటికి కనిపించిన చిన్న పురుగులు ఉంటాయి అంటే మంచిదనాలో చెత్త అనాలో అర్థం అవ్వని స్టేజ్కి మనల్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. నా చిన్నప్పుడంతా పురుగులు ఉంటే మంచిది కాదు అనేవాళ్ళు, ఇప్పుడేమో పురుగులు ఉంటే అది ఆర్గానిక్, పురుగులు లేకపోతే పురుగులు కూడా తినని ఫుడ్ నువ్వు తింటావా అన్నట్టు అదొకలాగా చేసి అది పురుగుల్ని ఏమని చెప్పాలో అర్థం కాని స్టేజ్లోకి మనందరినీ తీసుకొచ్చారని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, ఓన్లీ నాకే అలా అనిపిస్తుందా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఇంటి దగ్గరికి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ బండ్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట. అంటే కొంచెం ఒక వ్యాన్ లాంటి దాంట్లోనే అన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తారు. సో ఆర్గానిక్ అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ ఏడుస్తున్నట్టే ఉంటాయి అనమాట. అంటే డల్గా చిన్నగా అలా ఉంటాయి.
అండ్ ఆకుకూరలు అయితే దాని నిండా ప్రతి ఆకుకి కన్నాలు 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 ఉంటాయి అనమాట. నార్మల్ విజేతలోని లేదా రత్నదీప్లోని ఉండే వెజిటేబుల్స్ కన్నా దానికి డబల్. ఇక్కడ ఒక తోటకూర కట్ట 5 రూపాయలు అంటే అక్కడ తోటకూర కట్ట 10 రూపాయలు అనమాట. 5 రూపాయలు ఇచ్చిందేమో ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో ఉన్నట్టుండి ఫ్రెష్గా ఉంటుంది, 10 రూపాయలు ఇచ్చి కొన్నదేమో వాడిపోయినట్టు ఉంటుంది అనమాట. నాకు అసలు అర్థం చేసుకోవడానికి అవ్వట్లేదు. ఏంటి అన్ని ఆకులకి చిన్న చిన్నవి కొరికిస్ ఉంటే అంటే అది కొనాలా వద్దా, ఇది ఎక్కడ గోల్రా బాబు, ఎవడో అక్కడ బాగా రీసెర్చ్ చేసి మాకు చెప్పండి అసలు ఏది తింటే మంచిది ఏది తింటే మంచిది కాదు అని చెప్పి అలాగా అడగాలనిపిస్తుంది. దాని తర్వాత నేను ఆలు పెరుగు పచ్చడి చేస్తున్నాను కదా, దానికోసమే ఈ తాలింపు పెడుతున్నాను. ఈ ఐరన్ దాంట్లో తాలింపు పెట్టుకోవడానికి చాలా క్యూట్గా బాగా అనిపిస్తుంది, బట్ తొందరగా వేడెక్కదు, అలాగే తొందరగా చల్లక్కడ అవ్వదు. నేను ఇంకొన్ని ఐరన్వి సామాన్లు ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇండస్ వ్యాలీ నుంచి. అవి రావాల్సి ఉంది, అవి వస్తే నాకు బీగ్ వండియాలి అని లోపల కుతూహలంగా అనిపిస్తుంది. బట్ స్మెల్ ఇవన్నీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక గిల్టీనెస్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఓకే మంచిది, నాన్ స్టిక్ కోటింగ్ వెళ్ళట్లేదు అనేసి. మీకు నాకు అప్పుడప్పుడు అలా కూడా అనిపిస్తుంది. చాలా విషయాలకి మన జనరేషన్ ఫస్ట్ అనమాట. మనం చాలా విషయాలకి ఎక్స్పెరిమెంటల్ లాగా యూజ్ అవుతున్నామేమో అనిపిస్తుంది. లైక్ నాన్ స్టిక్ చూడండి, మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు నాన్ స్టిక్ లేదు, ఇప్పుడు మన అందరికీ ఉంది. వాళ్ళు చిన్నప్పుడు లైక్ ఇన్ని పెస్టిసైడ్స్ అవన్నీ లేవు, ఇప్పుడు మనకి ఉన్నాయి. తర్వాత ఫేషియల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇన్ని లేవు వాళ్ళకి. ఇవన్నిటికీ మనం ఎక్స్పెరిమెంట్ అవుతున్నామేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకే అనిపిస్తుంటుందా, మీకు కూడా అలాగే ఏమైనా అనిపిస్తుందా అన్నది నాకు కింద చెప్పడం అస్సలు మర్చిపోద్దు. మరి వీఆర్ ద లాస్ట్ జనరేషన్ అండి, ప్లాస్టిక్ లేకుండా కూడా లైఫ్ని చూసిన లాస్ట్ జనరేషన్ మనమే. ఐ థింక్ నేను 6th 7th స్టాండర్డ్కి వచ్చిన వరకు కూడా ఇంత ప్లాస్టిక్ లేదనమాట. అప్పుడు నాకు బాగా గుర్తు, నేను అంటే బ్రేక్ఫాస్ట్ తేడానికి వెళ్ళినప్పుడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం, అన్ని పేపర్ పొట్లాల్లో కట్టడం, ఇవన్నీ బాగా గుర్తు. ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ అసలు అది చూడదు అనుకుంటున్నా. అండ్ ఈరోజు మేము వెళ్తున్నాము మండి 36కి. మొన్న ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు దారిలోని ఇది కనిపించింది అనమాట. అండ్ గూగుల్లో కూడా సర్చ్ చేస్తే బెస్ట్ మండీస్ అంటే ఇదే వచ్చింది. నాకు ఒకసారి మండి తిన్న తర్వాత ఇంకా నాకు నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళాలనే అనిపించట్లేదు అస్సలు, ఎందుకో తెలీదు. అండ్ మేము ఆర్డర్ చేసాము ఈ 4 మెంబర్స్ తినే థాలీ, 3 to 4 మెంబర్స్ తినొచ్చు. ఇది జ్యూసీ మటన్ మండి అనమాట. అండ్ థాలీ కూడా చాలా పెద్దది. అండ్ ఆ కిస్మిస్ అయితే ఎంత టేస్టీగా ఉంది తెలుసా. ఇంతకుముందు కూడా ఒక మండి హోటల్ చూపించాను, మీకు గుర్తుందా, హైటెక్ సిటీ దగ్గర ఉన్నది, అది కూడా చాలా బాగుంది. ఇది ఇంకా బాగుంది, చాలా చాలా ఫేమస్. ఇది మేము జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న బ్రాంచ్లో వెళ్ళామన్నమాట. అండ్ కుషాల్కి దాంట్లో లోపల ఉంటుంది కదా బోన్ లోపల, అది కావాలని చెప్తున్నాడు, మేము అది తీలేకపోతున్నాం. మండితో పాటు ఆ టమాటో చట్నీ లాంటిది ఒకటి ఇస్తారు, అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇట్స్ వెరీ జ్యూసీ అండ్ ఇట్స్ సో యమ్మీ. ఎందుకో మరి మామూలు రెస్టారెంట్లకి ఇంకెళ్ళాలనిపించట్లేదు. మండి సో ఒకటి ఆర్డర్ చేస్తామా అందరూ చుప్చాప్ తినేస్తారు, ఎవ్వరు గూ అలాగే ఏంటి అనరు అనమాట. నేను ఆ ప్లేట్ వచ్చిన వెంటనే ఇంత ప్లేట్ని మేము తినగలమా అనుకున్నా, చాలా సునాయాసంగా ఆరాంగా తినేసామన్నమాట. సో అది అలాగైపోయింది. సో అదనమాట. లాస్ట్లోని వాళ్ళు లెమన్ బౌల్ ఇచ్చారు. 2 ఫ్లోర్లు ఉంది, 2 ఫ్లోర్ల నిండా జనం ఉన్నారు, మస్తు వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. అంటే అక్కడ బోల్డ్ మంది, బయట ఆల్మోస్ట్ ఒక 20-30 మంది వెయిట్ చేస్తున్నారు. అంటే టేస్ట్ కోసమే కదా, ఎక్కడ టేస్ట్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనుషులు ఆటోమేటిక్గా వస్తారు. దాని తర్వాత మేము ఇదేదో స్వీట్ ఆర్డర్ చేసాం, దీని పేరు మునాఫా అని ఏదో చెప్పారు, లాగే వస్తుంది. ఇందులోపల ఒక చీజ్ కేక్ లాంటిది ఉండి మీదంతా సేమియా లాగా ఉందన్నమాట, క్రిస్పీ సేమియా. అక్కడ అందరూ తెగ తినేస్తున్నారు, ఇష్టంగా తింటున్నారని చెప్పి ఆర్డర్ చేసాం. బాగుంది, ఒకసారి తినొచ్చు. నాకు రెగ్యులర్గా ఇది ఆర్డర్ చేస్తానా అంటే మేబీ నో, బట్ అప్పుడప్పుడు ఒకసారి తినడానికి బాగుందన్నమాట. సో మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బాయ్.